మన ప్రపంచ మానసిక దినోత్సవం ప్రతి సంవత్సరం అక్టోబర్ 10వ తేదీ మనం జరుపుకుంటున్నాము. ముఖ్యంగా మన హాస్పిటల్లో మానసిక రోగులు చూసుకు డాక్టర్ను స్టాఫ్ను మనం నుంచి ఇక్కడ మన ప్రభుత్వం అలాట్ చేశారు. మేడం రోజు మార్చి రోజు మన ఓపీ చూస్తారు. తర్వాత క్యాంపులు పిఎస్సీలకి అన్నింటికి వెళ్ళి క్యాంపులు నిర్వహిస్తుంటారు. కాబట్టి మనం అందరూ మానసిక రోగాల గురించి వచ్చి చూపించుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా ప్రజలు ఏమనుకుంటారంటే మానసిక రోగ ఓపీకి వెళ్తే మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారు కాబట్టి ఆ ముద్ర పడుతుందని చాలామంది భయపడి అక్కడికి రాకుండా ఉంటారు. కానీ అది అలాంటిది ఏమీ లేదు. మనం మనకు మానసిక ఆరోగ్యం ముఖ్యం. మానసిక ఆరోగ్యం ఉంటే శరీరంలో మంచి ఆరోగ్యం పెరుగుతుంది. ఎందుకంటే గుండె ఊపిరితిత్తులు ఇవన్నీ జీర్ణకోశాలు ఇవన్నీ ఆ మనసు యొక్క మీ ప్రశాంతతను బట్టి అవన్నీ పనిచేస్తాయి. మనసులో ఆందోళన ఉంటే లోపల మెదడులో కెమికల్స్ అవి అంత రిలీజ్ అయ్యి స్ట్రెస్ స్ట్రెయిన్ రిలీజ్ అయ్యి మొత్తం బాడీలోనే చేంజ్ వస్తాయి. కాబట్టి మనమందరము మానసిక ప్రశాంతతను కోరుకోవాలని ఉండాలని మానసిక ప్రశాంతతను అలవర్చుకోవాలని కోరుకుంటున్నాను. దేర్ ఈజ్ నో హెల్త్ వితౌట్ మెంటల్ హెల్త్. అంటే మానసిక ఆరోగ్యం లేకుండా అసలు ఆరోగ్యమే లేదు. మనిషికి రెండు ముఖ్యమే, శారీరకము మానసికమైన ఆరోగ్యము రెండు ముఖ్యమే. మనకి ఏదైనా జలుబు కానీ జ్వరం కానీ తలనొప్పి కడుపు నొప్పి వస్తే వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము, చూపించుకుంటాము. కానీ మనసుకు సంబంధించిన సమస్యలు ఏమన్నా వస్తే అంటే మనసు బాగలేదనో ఆందోళనగా ఉందనో నిద్ర పట్టడం లేదు తలనొప్పి ఇట్లాంటి వాటికి ఎవరు అంత సులభంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే దీనిపైన అవగాహన కంటే కూడా అపోహలు ఎక్కువ ఉన్నాయి. ఏమంటే దీనికోసం వెళ్తే మనం అక్కడే మందులు వాడాల్సి వస్తుందేమో, మనం అట్లే అలవాటు పడిపోతామేమో, మళ్ళీ దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, ప్రమాదకరమైనవి ఉన్నాయేమో, అట్లాంటి అనుమానాలన్నీ చాలామందికి ఉంటాయి. కానీ అవి అన్నీ అపోహలు మాత్రమే, అలాంటివి ఏమీ లేదు. ఈ మందులన్నీ కూడా చాలా సేఫ్. తగిన మోతాదులో తగిన రోజులు తీసుకుంటే ఈ రుగ్మతలన్నీ మనం నివారించవచ్చు. అంతేకాకుండా ఈ రోజుల్లో ముఖ్యంగా చిన్నపిల్లల్లో చిన్న వాటికే డిప్రెషన్ రావడము, దిగులు పడ్డము, తర్వాత ఇంట్లో చిన్న గొడవైనా కూడా క్షణికావేశంలో ఆత్మహత్య వరకు పోవడము. రీసెంట్గా మీరు పేపర్లో చదివింటారు, ఈ మధ్యన వచ్చింది కూడా. కర్నూలు సైడు ఒక అక్క తమ్ముడు కొట్లాడుకొని టీవీ రిమోట్ కోసం కొట్లాడుకొని అక్క వెళ్ళి ఆత్మహత్య చేసుకుంది ఆ చిన్న విషయానికి. ఆ తర్వాత ఒక 2 రోజులకి తమ్ముడు కూడా బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇట్లాంటి క్షణికమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంకా యువత కూడా చిన్న ప్రేమ కోసము ఇంకా వేరే చిన్న విషయాల కోసం కూడా ఆత్మహత్యల వరకు పోతున్నారు. కానీ వీటిని మనం మొదటనే గుర్తిస్తే వాటిని అన్నింటినీ మనం నివారించవచ్చు. దానికోసం దీని గురించి ఈ మానసిక ఆరోగ్యం గురించి అందరికీ అవగాహన పెంపొందింపజేయడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం తరపున ఇక్కడ డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం జరుగుతుంది. అంటే జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమం. దానిలో భాగంగా మేమంతా ఒక టీం ఉన్నాము. మేమందరం వెళ్ళి పల్లెల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు విజిట్ చేసి వాళ్ళకి తగిన మందులు ఇవ్వడము, ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళని అక్కడ కన్సల్ట్ చేసి మందులు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మన జిల్లా ఆసుపత్రిలో కూడా మేము ఓపీ నిర్వహిస్తున్నాము. సో ఇలాంటి సమస్యలు ఎవరైనా ఉంటే కూడా, ముఖ్యంగా ఎలాంటి సమస్యలు అంటే మానసిక ఆరోగ్యంలో ప్రభావం చూపించే సమస్యలు ఏమంటే ఆందోళన, చిన్న దానికి ఆందోళన పడ్డము, విపరీతమైన టెన్షను, తర్వాత అతిగా భయపడ్డము, ఇంకా కొంతమంది తనలో తను మాట్లాడుకుంటూ ఉంటారు. చుట్టూ మనుషులు ఎవరు ఉండరు కానీ ఎవరో ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఇలాంటి సమస్యలు ఎవరికైనా ఉన్నా కూడా వాటికి చూస్తారు.